ఏంటి స్వామీజీ, ఇవాళ ఉదయాన్నే సాధన మొదలు పెట్టారా? స్వామీజీ, ఇవాళ గయ్యో పైకాన్ని చేద్దాం. సుమోన్నా, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు తమరు? ఉదయాన్నే లేచి ఏటిగట్టుకు వెళ్ళాను. వెంకన్న గుడి కూడా తెరిచారు. తమరు వస్తారని రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నాం. ఎక్కడ దొడ్డికెళ్ళి ఏ ఏట్లో కడుక్కొని వస్తున్నావు? స్వామీజీ, ఏ వ్యభిచారింటికి వెళ్ళొస్తున్నావు? దేని కాళ్ల సందున కరిగిపోయొచ్చావు? చెప్పరా చెప్పరా కుక్క! జమీందార్ గారు అమ్మాయిని ముట్టుకున్నావా? ముట్టుకున్నావా? మాట్లాడవేరా? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు? మా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా. చంపేయాలరా కామ పిశాచి. స్వామీజీ, నేను అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నా. ఇష్టపడుతున్నారా? ప్రేమించిన అమ్మాయితో రాత్రిపాటే పని. తను నిన్ను చూసి ప్రేమించిందా? నువ్వు వేసిన వేషం చూసి ప్రేమించిందిరా? దాన్ని ఆసరా చేసుకుని ఆ పిల్లతో ప్రేమ కలాపాలు సాగిస్తావా? చంపిన పాపలేదు. నీ ఎంత కబురా నీకు? ఈ విషయం జమీందారు తెలిస్తే నేను చంపుతాడు, నన్ను చంపుతాడు, అందరినీ చంపుతాడు. కళ్ళ ముందు ఉండకూడదు. వెళ్ళి పొమ్మను వాడిని. నేను చెప్పిస్తున్నాను రా. వాడికి సంభాషణలు పరక్కూడదు, రంగస్థలం ఎక్కకూడదు, ఇక మీదట వాడు మొహానికి రంగు పూసుకోకూడదు. ఇదే నా శాపం. ఈ స్వామీజీ పెడుతున్న శాపం, గురు శాపం. స్వామీజీ, స్వామీజీ, నువ్వన్నా చెప్పన్నా? స్వామీజీ నన్ను క్షమించండి. శపించకండి స్వామీజీ. నాకు నటన తప్ప ఇంకేమీ తెలీదు. నటించకపోతే నేను చచ్చిపోతాను స్వామీజీ. మీరేం చెప్పినా చేస్తాను. నన్ను తరివేయకండి స్వామీజీ. ఇక్కడే ఉండనివ్వండి స్వామీజీ. మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాను స్వామీజీ. నన్ను తరివేయకండి స్వామీజీ. అగ్ని సాక్షిగా ఇక అమ్మాయిని చూడను, మాట్లాడను అని ప్రమాణం చేయమను. సరే సోము. అయ్యో స్వామీజీ. ప్రమాణం చేసిన శాపమే. పోసిన గంజి నీళ్లు తాగి ఇక్కడ అందరికీ సేవలు చేస్తూ పడుండమాను. వెంకీ స్వామి, మోటా ముల్లె సర్దు. ఇప్పుడే ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది ప్రభుత్వాన్ని ధిక్కరించే నాటకం. షూటింగ్ ఆర్డర్స్ తో వచ్చాను. మర్యాదగా సరెండర్ అవ్వు, లేకపోతే షూట్ చేసి పారేస్తాను. కాల్చరా ద్రోహి! భగత్ సింగ్ మెడని ఈ విదేశీయ ఉరితాడు అలంకరించని, ఈ భగత్ సింగ్ గుండెల్ని విదేశీ తొత్తుల తుపాకీ గుళ్ళు చీల్చని. కాల్చరా కుక్క! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం!
కార్యాన్ని చేయనివ్వండి. పోలీసుల్ని అడ్డుకోకండి. పోలీసులు వచ్చింది నన్ను ఖైదు చేయడానికి. వాళ్ళని చేసుకోనివ్వండి. అందరూ పారిపోయే ప్రాణాలు కాపాడుకోండి. పరిగెత్తండి, పరిగెత్తండి. శివ, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఏంటి పిచ్చిదాలా మాట్లాడతాం? చుట్టూ పోలీసులు ఉన్నారు. మన వాళ్ళు ఎవరు కనిపించారు కాల్చి పారేస్తారు. పర్వాలేదు, ఇప్పుడే వెళ్ళి చూడాలి. చెప్తే అర్థం చేసుకోవా నువ్వు? సరే, నువ్వు వెళ్ళి గుళ్ళో దాక్కో, నేను వెళ్ళి చూసొస్తాను. పో వరం, ముందు గుళ్ళోకి వెళ్ళి దాక్కో. ఆగు, ఆగు, పారిపోకు, ఆగు. వరలక్ష్మి, అయ్యో, శివా. స్వామీజీ, రాను రాను నేనంటే మీకు నచ్చడం లేదు. ఎప్పుడూ నేను మీ మనసులో లేననుకుంటాను. ఏంట్రా నువ్వు అనేది? మీరు నేర్పించిన పాఠాల్ని నిట్టర్పులతో సహా వలిస్తున్నాను. రాత్రింబవళ్ళు సాధన చేస్తున్నాను. ఒక్క తప్పు కూడా చేయడం లేదు. సరే, కానీ నన్ను పట్టించుకోవడం లేదు. నా స్థాయికి తగ్గ స్థానం ఇవ్వడం లేదు. ఈ నేళ్లలో నన్ను ఒక్కసారైనా మెచ్చుకున్నారా? ఎందుకురా సందేహం? నువ్వు చక్కగా పాడతావు, నీ గొంతు కూడా బాగుంటుంది. ఆ సరస్వతి దేవి కటాక్షం నాకు అవన్నీ వద్దు.
నేనెంత ఏకాగ్రతగా విద్య నేర్చుకున్నా నన్ను ఏకలవ్యుడిగా మీరు స్వీకరించలేదు. శివేనా మీకు అర్జునుడు? రై, తెంగరోళ్ళ మాట్లాడుకో. నాకు నువ్వొకటి వాడొకటినట్రా? అందరూ నాకు బిడ్డల్లాంటి వాళ్లే. అనవసరంగా ఇలాంటి సందేహాలు మనసులో పెట్టుకుని బాధపడద్దు. వెళ్ళు, పొద్దుపోయింది. వెళ్ళి పడుకొని నిద్రపో. పొద్దున్నే సాధన చేయాలి కదా. వెళ్ళు. అయ్య భైరవా, పిలిచారా? ఏం భైరవా, ఈ నాటక సమాజంలో కొత్తగా చేరావా? ఇక్కడ పద్ధతులు తెలియవు? చిన్న నటుడైనా పెద్ద నటుడైనా రోజు రిహార్సల్స్కి రావాలి కదా. నీకు తెలిస్తే సరిపోతుందా? నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలకి నీ తాళగతులు తెలియాలి కదా. అర్థం చేసుకుని నీతో సమన్వయంగా నటించాలి కదా. చెప్పు. ముల్లోకాలను ఏలే మహారాజు సూరపద్ముణ్ణి నేను. ఎవరి చేతను ఏ విధముగానూ నాకు మరణము లేదు. నా కోట గుమ్మం ముందు నిలబడి ఒక మగోతో మంతనాల. ఎంత సిగ్గుచేటు సోదరా సింహబల! ఎవరతను? 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 భైరవ, సంభాషణలు పలకటంలో నీ తాళగతులు అద్భుతం. కానీ భావం చెప్పు, ఇంకోసారి చెప్పు. బలరాం, స్వామి తనకు కొంచెం మంచినీళ్ళు తెచ్చు. వద్దా? సరే. భైరవ, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శరీరం మనసు ఏకకాలంలో స్పందిస్తేనే అది నటనవుతుంది. అది ఒకవైపు వెళ్ళి ఇది ఒకవైపు వెళ్తుంటే దాన్ని ఏమంటారు? నేను గమనిస్తూనే ఉన్నాను. విజయనగరంలో నాటకం వేసినప్పుడు ఏదో చిన్న తప్పు జరిగిపోయింది. అది మనసులో పెట్టుకొని సందర్భం దొరికినప్పుడల్లా చిన్నపిల్లల ముందు నన్ను అవమానిస్తారా? నా నటనలో ఏం తప్పు కనిపెట్టారు? ఈ జిల్లా మొత్తంలోనే నాలాంటి గొప్ప నటుడు ఇంకెవడైనా ఉన్నాడా? 100 వేదికలు ఎక్కిన వాణ్ణి. ఎందరో జమీందారుల దగ్గర నటనలో పథకాలు పొందిన వాణ్ణి. జమీందారులు పథకాలిస్తే నువ్వు నటించేది నటన అవుతుందా? పాడేది పాట అవుతుందా? ఆడేది ఆట అవుతుందా? సానబడితే నేర వచ్చిన ప్రకాశించేది. నటనలో నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు పుట్టిన ఘటన ఇది. ఒట్టి శ్వాస తగిలితే ఎగిరిపోయే ధూళివి నువ్వు. రై వెంకీ, ఇవాళ సూరపద్ముడు సాధన 10 సార్లు కాదు 100 సార్లు చేయాలి. 100 సార్లు వీడితో చేయించు. వీడు నటించాడంట, అది చూసి జమీందారులు పథకాలు గుచ్చారంట. ఏయ్ వెంకీ, ఇలా రావయ్యా. ఏంటి భైరవ? 100 సార్లు నాతోనే సాధన చేయిస్తారా? ఈ భైరవుడికే సాధన? ఈ ముసలాడు వేసే నాటకాలు చూడటానికి వస్తున్నారా జనం? నా ముఖం చూడటానికి వస్తున్నారు, నా నటన చూడటానికి వస్తున్నారు. ఆ ముసలాడు అలా చేయి ఇలా చేయి అంటున్నాడు కదా. ఇప్పుడు వేషం కట్టి నిలబడం మనం ఏ ఒక్కడైనా ఆయన మెచ్చుకుంటే నేను గొంతు కోసుకుంటానయ్యా. భైరవ, తొందరపడి మాటలు జరగయ్యా. నా నటన చూసి 100 మంది ఆడవాళ్ళు వెంటబడుతున్నారయ్యా. అందులో ఒకదాన్ని ముట్టుకున్నాను. అందులో ఏంటయ్యా తప్పు? ఈ ముసలాడికి నేనంటే ఈర్ష్య. ఇలా చూడు, స్వామి గురించి అలా మాట్లాడకయ్యా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఈ నటనాలయ వదిలేసి వెళ్తున్నా. నేనే సొంత కంపెనీ ప్రారంభిస్తా. నేనే రాజు, నేనే మంత్రి. భైరవ, వస్తారంట నాతోటి? వస్తారా మీరు? తిండి కోసం ఇక్కడ పడి ఉంటున్నావు. నాతోరా, ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తా. ఇలా చూడు, స్వామీజీతో మాట్లాడి అంతా సర్దుబాటు చేస్తాను. తొందరపడి మాటలు జరుగు. స్వామీజీ భైరవ, ఆగవయ్యా. ఈ రోజు నాటకం ఉంది, టికెట్లన్నీ అమ్మేశాం. నీ బాడీ నువ్వు వెళ్ళిపోతే ఏమిటి అర్థం? ఆ ముసలాన్ని వేషం కట్టమని చెప్పు. చూడు, నువ్వు కోపంతో ఏదో మాట్లాడుతున్నావు. స్వామీజీకి దేని నచ్చి చెప్తాను. నువ్వు తొందరపడి వెళ్ళిపోవద్దు. ఇలా చూడు, నా మాట విను. నా కోసమైనా దయచేసి ఇక్కడే ఉండు. తొందరపడి వెళ్ళకయ్యా. ఇలా చూడు, నా కోసమైనా దయచేసి వెళ్ళకయ్యా. భైరవా, భైరవా, పోతే పోయాడులే. ఇంతకంటే గొప్ప నటుడు దొరకడా ఏంటి? ఏంటి మోటాములే జద్దుకుని భైరవుడు బయలుదేరాడా? వెళ్ళిపోయాడు స్వామి. ఎంత చెప్పినా వినలేదు. కానీ ఈ రోజు ఈ ఊళ్ళో నాటకం ఉంది. తర్వాత కూడా వరుసగా 2-3 నెలల నాటకాలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. భయంగా ఉంది స్వామి. పోతే పోనీ, ఈ శివదాసు స్వామి నటనాలయంలో రాళ్లు కూడా నటిస్తాయి. భయపడు. వెళ్ళి అందరినీ పిలువు. వెళ్ళు.